మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు చిత్తశుద్ధితో అమలు చేయాలని, రైతాంగాన్ని ఆదుకునేందుకు సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని, 42% బీసీ రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని అన్నారు. తెలంగాణ జాగృతి పేరిట ఎమ్మెల్సీ కవిత అనేక పోరాటాలు చేస్తుందని అన్నారు. బీసీ పోరాటం న్యాయమైంది కాబట్టి రిజర్వేషన్ల కోసం అనేక పోరాటాలు చేసిందని అన్నారు. ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు యావత్ తెలంగాణ మహిళలు స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీల సమస్యపై బీసీలే కొట్లాడాలా, వేరే వాళ్లు మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. నువ్వు మాట్లాడిన మాటలకు ఆఫీస్పై దాడి చేయక ఏం చేస్తారు? ఆ మాటలకు ప్రతీకారం ఉంటుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంప్లిమెంట్ చేయాలి. మరి అనవసరంగా నిన్న చిన్న రప్స జరిగింది సార్, అది పెద్ద ఇష్యూ కాదు. మరి అది అందుకంటే దాన్ని ఇష్యూగా చేసి పెద్ద ఇది చేసినారు. మరి ఎందుకంటే మన అందరం కూడా బీసీ రిజర్వేషన్కి అనుకూలంగా ఏ కులం ఉన్నా ఏది ఉన్నా బీసీ రిజర్వేషన్కి అసలు మొత్తం బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉంటే మరి దానికి కొన్ని అవార్డు జవాబులు పెట్టి దాన్ని ఒక ఇష్యూగా చేసినారు. అది మరి ఎవరు ఉన్నా ఏ పార్టీ ఉన్నా అట్లా మాట్లాడటం సబు కాదని చెప్పి మరి నేను మల్లన్న గారిని ఎమ్మెల్సీ గౌరవనీయ మల్లన్న ఎమ్మెల్సీ గారు కూడా మరి ఎందుకంటే అట్లా మాట్లాడటం వల్ల కించపరచడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు, ఏదైనా భూత పదమను తెలంగాణ పదమని చెప్పడం తప్పది. ఎందుకంటే అట్లా దాన్ని ఎమ్మటే మీరు పెద్ద మనసుతో మరి మీది ఎమ్మెల్సీ, ఆమె ఎమ్మెల్సీ, కవిత గారి ఎమ్మెల్సీ కాబట్టి మీరు దాంట్లో క్షమాపణ కోరి ఇద్దరు మరి ఇది చేసినందుకు స్త్రీని ఈ విధంగా అవమానించడంలో మనకి సంక్షిప్తమైన గౌరవం కాదు. మీరు దాన్ని పెద్ద మనసు అర్థం చేసుకుని అది పునరావృతం కాకుండా దానికి ఏం చేయాలో ఏమంటే తక్షణమే మీరు దాన్ని మాట్లాడి దాన్ని పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే 42 రిజర్వేషన్ కోసం కవిత గారే కాదు పార్టీ మొత్తం కొట్లాడుతుంది. ఇంకా దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేధావులందరూ కొట్లాడుతున్నారు. ఎక్కడున్నా ఎవరున్నా కూడా దానికి సమర్థిస్తున్నారు. కాబట్టి మనం ఎవరు మాట్లాడినా మీకేం సంబంధం లేదని చెప్పి అంటే మీరు ఒక్కరు కొట్లాడి అయ్యే పని కాదు. అందరం కొట్లాడి అన్ని పార్టీలో కూడా కలిసి దీన్ని ఒత్తిడి ఇస్తేనే ఈ సమస్య పరిష్కారం ఉంటుంది. కాబట్టి మరి దీనికి తక్షణమే దాన్ని ముగింపు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.